ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ మధ్య కాలంలో ఏ జ్యోతిష్యు దగ్గరికి వెళ్ళినా కూడా జాతకాలు చూసి నాగదోషాలు, కుజ దోషాలు అని చెప్తూ ఉంటారు. అసలు నాగదోషం అంటే ఏమిటి? మనకున్న నవగ్రహాలలో 7 గ్రహాలు మాత్రమే స్థిర గ్రహాలు. రాహుకేతులు అనేవాళ్ళు ఛాయాగ్రహాలు. రాహువు కేతువుకు మధ్యలో మిగతా 7 గ్రహాలుంటే సంపూర్ణమైన నాగదోషం. ఒక శిశువు యొక్క జన్మాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, ఆ ముహూర్తంలో ఎటువంటి ముహూర్తంలో పుట్టాడు బట్టి మనము నక్షత్రాలు, యోగము, కరణము ఇవన్నీ నిర్ణయిస్తాము. అయితే నాగదోషం ఎలా నిర్ణయించాలి అంటే చంద్రుడు రాహుకేతుల మధ్య ఉన్నప్పుడు నాగదోషం ఏర్పడుతుంది. అలాగే 7 గ్రహాలు కూడా రాహుకేతుల మధ్య ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ముఖ్యంగా లగ్నం నుండి రాహు ఏ స్థానంలో ఉన్నాడు? 256 నాగులలో 18 నాగ సర్పాలు చాలా ఘోరమైన ఫలితాలు ఇస్తాయి. ఇటువంటి నాగ ఫలితాలు శిశువుకు 21 రోజు, 6 నెలలు, సంవత్సర కాలములో నవగ్రహ శాంతితో పాటు దోష నివారణ చేయకుంటే బాలిష్ట దోషాలు, విద్య ఎందు రాణించకపోవడము, అనుకూలమైన పరిస్థితులు పెరగకపోవడము, తల్లి తండ్రి గాని చిన్నప్పుడే విగత జీవులు అవ్వడము, అనాథగా పెరగడము, కొంతమంది గుర్తించక పిల్లలు 10-12 సంవత్సరాలకు దోషం, నాగదోషం ఉందంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు. అంటే ఎటువంటి నాగదోషము? కొన్నేమో శుభనాగులు, చిన్న చిన్న వాటికి పోతాయి. కర్కోటక, తక్షక, కరాళ ఇలాంటి పెద్ద పెద్ద నాగాలు, రోడ్డు యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు జరిగే ఉంటాయి. అందుకని శిశువు పుట్టినప్పుడే చక్కగా సమయాన్ని నోట్ చేసుకొని లగ్నం నుంచి ఎంతవరకు నాగదోషం ఉంది, ఎటువంటి ప్రమాదాలకు గురి అవుతాడు. కొంతమంది పుట్టిన పిల్లలు 3 సంవత్సరాలకు జలగండాలు ఉన్నాయా? ఈ నాగదోషం అనేది ఎట్లా ఉన్నా అది పోయిన జన్మలో తీరకుంటే ఈ జన్మకు అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకని దానికి ఎక్కడో అక్కడ బ్రేక్ ఇవ్వాలి. కొంతమంది కుటుంబ వ్యవహార పరంగా పితృ దోషాలు, నాగదోషాలు కుటుంబ పరంపరగా వస్తుంటాయి. తండ్రికి ఉంటుంది, తాతకు ఉంటుంది, కొడుకుకు ఉంటుంది, మళ్ళీ మనమడికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నాగదోషాలు, కుజ దోషాలు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తాత 1-2 వివాహాలు చేసుకున్నాడు అనుకోండి, భార్య చనిపోయో విడాకులు తీసుకొని మళ్ళీ అదే కుటుంబంలో అతనికి కొడుకు గాని, అతని మనమడుకు గాని, అతని ముని మనమలు గాని, ఒక కుటుంబంలో 2 వివాహాలు తాతకు తండ్రికో లేక తాతకు మనమడికో అయిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కుజుడు తిష్ట వేసుకొని కూర్చున్నాడని అర్థం. ఇంకొకటి, నాగదోషం ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించిన ఉద్యోగాలు రాకపోవడము, ఎంత ప్రయత్నించిన వివాహాలు కాకపోవడము, వివాహాలైనా విచ్ఛిన్నమైపోవడము, ఒకవేళ భార్యాభర్తలు బాగా ఉన్న గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు పుట్టకపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి శిశువు పుట్టిన వెంటనే జాతకాన్ని చక్కగా చూపించి, మంచి జ్యోతిష్కులకు చూపించి ఎక్కడ దోషం ఎలా ఉంది, ఏ దోషం ఎంతవరకు ఉంది, అపమృత్యు గండాలు ఏమైనా సూచిస్తున్నాయా, తండ్రికి గండం ఉందా? కొన్ని గండాలు శిశువులు పుట్టగానే 21 తండ్రికి ఉంటుంది నాగదోషం, 21, 3 నెలలు, 7 సంవత్సరాలు, 17, 27, 32 కదా తండ్రి తినేస్తాడు. అలాగా రాహు దోషము సవ్యంగా, అపసవ్యంగా, కేతు దోషం అపసవ్యంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 42 సంవత్సరాలు మనిషి యొక్క ఉన్నతి ఎంత? 40 విద్య గాని, ఉద్యోగం గాని, వివాహం గాని, సంతానం గాని 42-45 సంవత్సరాల లోపల ఈ దోషాలన్నీ ఖచ్చితంగా నివారణ చేసుకుంటే వాళ్ళు మంచి ఫలితాన్ని పొందుతారు. శుభం. జై శ్రీరామ్.